హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయి మాధురి 123 యూట్యూబ్ ఛానల్. కార్తీక పౌర్ణమి కదా, కార్తీక పౌర్ణమి పూజకి మాకు దుచ్చిన పుల్లలు, తులసాకులు ఇవన్నీ కావాలి. ఇవన్నీ 21 ఉండాలి. మళ్ళీ అక్షింతాలు 21 ఉండాలి. మళ్ళీ చలివిడి అది రౌండ్గా ముద్దలో చిన్న బాల్స్లా చేసుకుని అది కూడా 21 ఉండాలి. అది చూపించలేకపోయాను. ఇలా అన్నెన్నో బూర్లు, మాకు పెసర బూర్లు అనేది చేయాలి. అవి కూడా 21 ఉండాలి. అన్నీ 21 పెట్టుకుంటున్నమాట. ఇదిగోండి, పెసలు అనేది ముందుగా వేపుకొని తర్వాత నీట్గా కడుక్కోవాలి, వాష్ చేసుకోవాలి. ఏమైనా తొక్క ఏమైనా ఉందేమో అనుకొని నీట్గా కడుక్కొని తర్వాత కుక్కర్ని పెట్టుకున్నాం. కుక్కరు విజల్స్ వచ్చాయి. ఒక 2-3 విజల్స్ తర్వాత ఏమో ఆ పెసల్ని బాగా దంచుకున్నాం. చూస్తున్నారు కదా, దంచుకొని అదంతా ఒక దగ్గరకు తీసుకొని బెల్లం పాకం తీసుకొని ఆ బెల్లం పాకం అనేది దానిలోని కలుపుకుంటున్నాం. ఇలా అయితే కొంచెం 2 రోజులు ఉంటుంది, పాడవ్వదు అనేసి మా అమ్మ చెప్పింది. చూస్తున్నారు కదా, దానికి సోయి పెట్టడానికి మినపగుళ్ళును బియ్యం అనేది రుబ్బుతుంది మా అమ్మ. కరెక్ట్గా మార్నింగ్ నుంచి లేదు. అయిపోయిన తర్వాత ఇదిగోండి బూర్లు అనేవి రౌండ్ చేసి వేస్తుంది. ఇదిగోండి కొన్ని బూర్లు అయిపోయి ఇప్పుడు దేవుడికి అనేది రెడీ చేస్తుంది మా అమ్మ. చూస్తున్నారు కదా, దేవుడికి మొత్తం రెడీ చేసేసింది. అన్ని ప్రసాదాలు అన్నీ పెట్టి దేవుడి దీపం పెట్టి అంతా రెడీ చేసింది. ఇక నా పంతులు గారు అనేది మాకు వస్తారన్నమాట. పంతులు గారు వచ్చి పూజ అనేది స్టార్ట్ చేస్తున్నారు. కథ మీరు కూడా వినండి. ఓం దేవి పశ్చామి భవః సనుజదదాతనం ముహేరశక్తిసేం యోసుతమోర్సః వసదీర్మమదః తస్మారంగమాపో ఆపో జనజాజనః శుద్ధ్వాదక సర్వపయామి పూర్వై अस्मादर्विक्रमेमः वो सर्वमयेम स्विङ्गेम परमात्मेम अंशयेम स्वामयेम सदा शिवेम वीरभद्रेम कपतिनेम शङ्करेम काव्यज्वेमः श्रीविष्णुवेम श्रीकण्ठायमः ओं भक्तवत्सलायमः ओं शर्वाय नमः ओं शिवाय नमः कपालिन्येमः अन्धकासुदनयमः लालालक्ष्येम कपणीम पशुवस्तेमः जटाधन्येम कवचनेम सुपुरकालिन्य उष्मारूढेमः सोमप्रियेम त्रिमूर्तेमः सर्वज्ञेम सोमलोचनेम युग्यमयेमः పుణ్యవత్యం భాగ్యవతం ఇరువు కుమార్తెగారు పూనా తండ్రి వదుకల్ని మేము మతం చేసుకుంటాము. మీ ఆజ్ఞ మాకు వస్తుందిగా కోరున్నారు. అందుకు బిడ్డలారా, నేను దరిద్రుని సామగ్రిని పూజా సామగ్రిని సమకూర్చలేను. మీ ఆలోచన మానుకోవాల్సిందిగా కోరినాడు. అందుకు వయసుపుత్రిక ఈ ఆజ్ఞ మాకు ధనము ఆజ్ఞ వస్తుందిగా కోరినారు. వారిద్దరూ కూడా ఒక వృక్ష మీద కూర్చొని ద్వారం కట్టుకొని పూజ బాగా చేసినారు. వారి భక్తికి మెచ్చి ఈశ్వరుడు వారికి పూజ సామగ్రిని అనుగ్రహించినాడు. వారు కల్పోత్మగాను వ్రతం ఆచరించినారు. శివుడు సత్కరించి వారికి ఐశ్వర్యాన్ని రూపాన్ని ప్రసాదించి అంతర్ధానమైనాడు. మరియు వయసుపుత్రిగా యుక్త వయసు వచ్చింది. సౌందర్య సమరాజకు వయసుపుత్రిగా పెద్దదాన్ని పుణ్యవతి ఉజ్జయిని మహారాజుని, చిన్నదాన్ని చోళభూపాల వివాహం చేసుకున్నారు. ఆ తండ్రికి వయసుడు ధనధాన్యంతోనూ సముద్రంతోనూ రాజ్యభాగాలతోనూ పుత్రికలతో సుఖంగా ఉన్నారు. మరియు కొంతకాలానికి చిన్నది కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదమోహతులయ్యాయి. మతాన్ని మర్చిపోయింది. అందువలన ఈశ్వరుడు అనుగ్రహం కోల్పోయింది. ఆమెకు భక్త ఆగ్రహానికి గురైంది. ఆమె కుమారుడు రాజ్యాన్ని వెలగొట్టున్నారు. ఆమె పొరపాటుతోనూ ఒక బోయినవాని ఆశ్రమం పొందింది. ఆమె ఒకనాడు ఆమె తన కుమారుని జనం తెచ్చి నీ పెద్దల వద్దకు వెళ్ళి మన మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దుస్థితిని గురించి ఆమె సహాయం అందించి చూసిరావాల్సిందిగా చెప్పినారు. అతడు ఉజ్జయిని వెళ్ళి తన దుస్థితిని గురించి ఆమె కొంత ధనాన్ని ఇచ్చి కుమార్ని సాగనింపున్నాడు. అతను తిరిగి వస్తుండగా మార్గమధ్యలోని మహేశ్వరుడు దొంగ రూపంలోని అడ్డగించి వారి ధనాన్ని పడగొట్టినాడు. అతను జరిగిన దాన్ని విక్కిలు విచారించి మరలా వృద్ధుల వద్దకు వెళ్ళి జరిగిన సంగతులను వివరించినాడు. ఈ పని కూడా జరిగింది. ఓ ఈ చిన్నవాడ, నువ్వు ఎన్నిసార్లు నీ పెద్దల వద్దకు సొమ్ము తెచ్చినావు నీకు దక్కదు. ఎందుకనగా నువ్వు వటకు మానవలసిన కారణంగా ఆ సమయం దక్కడు లేదని హెచ్చరించినారు. ఆ మాటలు విని అతడు తిన్నగా పెద్దల వద్ద వెళ్ళి తాను జరిగిన సంఘటన చెప్పగా విని ఆమె అప్పుడు బాగా ఆలోచించి అతని చేత వ్రతాన్ని ఆచరించి దబ్బించి పంపించింది. తల్లి కూడా వ్రతం చేయవలసింది గాను చెప్పి అప్పుడు ప్రకారంగాను తల్లి పెద్ద వద్ద వెళ్ళి పెద్దమ్మ ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతము చేయవలసిందిగా పెద్దమ్మ చెప్పిన మాట చెప్పినారు. గుర్తు కలిగి భాగ్యవతియు ఆ ఈశ్వరుడు అనుగ్రహం పొంది ఆమె కూడా ఈశ్వరుడుగా పొందినారు. ఆమె కుమారుడు రాజ్యాన్ని తీసుకున్నారు. భాగ్యవతి సంవత్సరం కూడా వ్రతం చేస్తూ శివనుగ్రహం పొంది సుఖశాంతులతోనూ సౌభాగ్యంతోనూ సంబంధంతోనూ జీవించినది. వేసింది తాత అనుకుంటా ఏంటంటే తాత. చూస్తున్నారు కదా, పూజ అనేది కంప్లీట్ అయింది. మా అమ్మ హారతి ఇస్తుంది. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.